ఈరోజు కౌన్సిల్లో 2014-19 మరియు 19-24 కాలాల్లో రాష్ట్రంలో ప్రతిపాదించిన పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీస్ గురించి మేము క్వశ్చన్ అడగడం జరిగింది. అవి ఏ దశలో ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నిధులు ఖర్చు పెట్టారని చెప్పి 20 నెలల కాలంలో అని చెప్పి మేము అడగడం జరిగింది. దానికి మంత్రి గారు లేచి 4 పోర్ట్లు నిర్మాణ దశలో ఉన్నాయి, 4 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గమనించండి, ఇక్కడ గత సెషన్లో ఇచ్చిన ఆన్సర్కి ఈ సెషన్లో ఇచ్చిన ఆన్సర్కి పొంతం లేదు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తే మేము మంత్రి గారిని గత సెషన్లో మీరు ఇచ్చిన ఖర్చు పెట్టిన వివరాలకి ఈ సంవత్సరం ఇచ్చిన ఖర్చు పెట్టిన వివరాలకి చూస్తే అసలు సంబంధం లేకుండా ఉంది. అడిగితే ఏదో పొరపాట్లు జరుగుంటే నేను మళ్ళీ పరిశీలించుకొని డాక్యుమెంట్ రికార్డు వెరిఫై చేసుకొని మళ్ళీ చెప్తామనే పరిస్థితిలో ఈరోజు అధికారులు, మంత్రులు, కూటమి ప్రభుత్వం ఉందంటే సాక్ష్యాలు అడుగుతా ఉన్నారు కదా. మేము సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన ఆన్సరే ఇది. దీని మీద కావాలని ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసి సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు అధికారులు పట్టిస్తున్నారా, ప్రభుత్వమే మీరు చూసుకోకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు గమనిస్తే ఏదైతే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఉందో, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వచ్చి గత సెషన్లో ఇచ్చినప్పుడు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో 293 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అని చెప్పి వీళ్ళ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఆన్సర్లు ఏం చెప్తున్నారంటే సంవత్సరం తర్వాత 228 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. పోయిన సంవత్సరం 293 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సర కాలం జరిగిన తర్వాత 228 కోట్లు ఎలా ఖర్చు అవుద్ది అని చెప్పి మాకు అర్థం కాకుండా అడిగితే మా దగ్గర వెరిఫై చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం అనే సమాధానం మంత్రి గారు చెప్పడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. పోతే 4 ఫిషింగ్ హార్బర్ల గురించే వీళ్ళు ప్రస్తావించడం జరిగింది ఆన్సర్లో. ఫిషింగ్ హార్బర్లు మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు. 10 ఫిషింగ్ హార్బర్లో మీరు 4 మేమే నిధులు ఖర్చు పెట్టి మా ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా 250 కోట్లు జువ్వలదిన్నెకి కానీ, 293 కోట్లు ఇచ్చిన నిజాంపట్నం కానీ, మచిలీపట్నం 260 కోట్లు కానీ, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ 252 కోట్లు కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిధులు ఖర్చు పెట్టి అన్ని పనులు చేస్తే పోర్ట్లు కూడా సమాధానం దాటవేసుకొని పక్కకు పోవడం జరిగింది. రామాయపట్నం పోర్టు వచ్చేసి మొత్తం దాని ఎస్టిమేషన్ వచ్చి 3,736 కోట్లు అయితే 2,639 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినాయే. మేము వివరంగా అడిగాం, 14-19 మధ్యకాలం ఎంత ఖర్చు పెట్టారు, 19-24 మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే 19 ముందు అసలు పోర్టులు ప్రస్తావనే లేదు. మేము కోవిడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీస్ తీసుకొచ్చిన పరిస్థితి చూస్తే ఈరోజు 4 పోర్టులు కూడా అంచనాలు సవరించారు. అది ఎక్కడ మీడియాకి కానీ ఎక్కడ కూడా బయట డొమైన్లో దొరికే పరిస్థితి లేదు. ఆ వివరాలు మేము అది అడగడం జరిగింది. మీరు 4 పోర్టులు టెండర్లు అయిపోయి కాంట్రాక్టులు పనులు చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రభుత్వం మారగానే అంచనాలు ఎందుకు మారినాయి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఆ మారిన అంచనాలు వివరాలు ఇవ్వమంటే మేము తర్వాత పంపిస్తాం, పేపర్లన్నీ పంపిస్తాం మీకు, మా దగ్గర సమాధానం లేదని చెప్పి ఈరోజు మంత్రి గారు దాన్ని పక్కన పట్టేసుకొని ఫైల్ సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంచనాలు సవరించి దాదాపు మీరు 20 నెలల కాలం అయితే మీరు ఇప్పటి వరకు ఎందుకు, మేము లాస్ట్ సెషన్లో కూడా అడిగా, సమాధానం లేదు. వివరాలు పంపిస్తామన్నారు, ఇంతవరకు పంపిలా. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు వివరాలు లేవు, అంచనాలు సవరించాం కానీ చెప్పలేను ఇప్పుడు నేను, మళ్ళీ మీకు తర్వాత పేపర్లు పంపిస్తాను అంటే ఏం జరుగుతుంది లోపలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 20 నెలల కాలంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో మారింది ఏం లేదు. అవే పోర్ట్లు, అవే ప్రాంతం ల్యాండ్ అన్నీ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి నిర్మాణ దశలో ఉన్న సగంలో ఉన్న టైంలో మళ్ళీ అంచనాలు పెంచిన ఎవరి జేబుల్లో పోతున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఎందుకు మీరు దాచి పెడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ మిగతా 6 ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా, వాటిని పనులు కంటిన్యూ చేస్తారా లేదా మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అభివృద్ధి 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 అని. అసలు ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే పక్కనుండే 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడడం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాలో కొంత ప్రాంతం కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కొంత ప్రాంతం కానీ, ఆంధ్రప్రదేశ్, 5 రాష్ట్రాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి అవకాశాలు ఉంది. తీర ప్రాంతం 972 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉంది.
కాబట్టి గతంలో 4 పోర్టులకి కొత్తగా 4 పోర్టులు తీసుకొస్తే ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలి, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి, జట్టి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పోర్టులకు అనుసంధానం అని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేల్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం ఏ జిల్లాకి వెళ్ళాలన్నా ఏ వైపు వెళ్ళాలన్నా మొత్తం రహదారులు 6 లైన్లు 4 లైన్లుగా విస్తరించడానికి అవకాశం వచ్చింది. ఈ పోర్టులు కూడానే మనకు వచ్చింది. మిగతా దక్షిణ భారతదేశంలో ఈరోజు నెంబర్ 1గా నేషనల్ హైవేలు వస్తున్నాయి అంటే కేవలం పోర్టుల అనుసంధానం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు వల్లే వస్తూ ఉన్నాయి. ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు 22,000 కోట్లు ఉంటే ఇవన్నీ పోర్టులు రెడీ అయితే సముద్రంలో ఉండే మత్స్య సంపద కూడా తోడైతే దాదాపు 50,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ మన రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ఏ పరిశ్రమలు రావాలన్నా వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఉంటే తప్ప మౌలిక వస్తువులు ఉంటే తప్ప రారు. ఈ పోర్టులు అంత ప్రధానమైన అంశం అని చెప్పి మేము 2 సంవత్సరాల్లోనే 50 నుంచి 60% పనులు నిధులు కేటాయించడమే కాదు, అప్రూవల్ తేవడమే కాదు, పనులు కూడా పూర్తి చేస్తే 2 సంవత్సరాల్లోనే 2022, 23, 24 లోపల చేస్తే ఈ 20 నెలల కాలంలో వీళ్ళు కనీసం 5-10% కూడా ఈ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ నిర్మాణాలు ముందుకు పోవట్లేదని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చిన సమాధానం ద్వారా మనందరికీ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఇన్కమ్ రాష్ట్రానికి ఎలా మీరు నిధులు సమీకరిస్తారంటే ఇది ఒక్కదాన్ని బేస్ చేసుకునే ఎయిర్పోర్ట్లు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ మత్స్య సంపద కానీ ఇంకా వేరే వెజిటబుల్స్ కానీ ఏవైనా ఈరోజు మన రాష్ట్రం నుంచి పక్క దేశాలకి 2 రోజుల్లో 3 రోజుల్లో 3-4 గంటల్లో పోయే పరిస్థితికి ఎక్స్పోర్ట్కి అవకాశాలు వస్తేనే ధరలు పెరుగుతాయి. ఈరోజు సెంచరీ ప్లైవుడ్ వచ్చింది అంటే జామాయిల్ రేటు 2,500 నుంచి 10,000 రూపాయలకు పెరిగింది ఒకేసారిగా. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన పరిశ్రమలు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు అభివృద్ధికి ఏదైతే ముందుకు మేము బాటలు వేసామో గత ప్రభుత్వంలో అడుగులేసిందో అవన్నీ కూడా పక్కకు పెట్టి ఈరోజు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీసం సమాధానం ఆన్సర్ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అంటే ఇలాంటి తప్పుడు సమాచారం కూడా మీరు ఇచ్చుకుంటూ పోతున్నారంటే మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఆధారాలు అడిగారు, సాక్ష్యాలు అడిగారు. మీరిచ్చిన మీ అధికారులు ఇచ్చిన సాక్షాత్తు దేవాలయం లాంటి సభలో ఇచ్చిన పేపర్లలోనే మీరు ఇన్ని నిరాధారమైన సమాధానాలు ఇస్తే ఈ ఆధారాలు కాదా, ఈ సాక్ష్యాలు కాదా, మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతాను. నాకు రేపటి లోపల కానీ వీటన్నిటికీ ఆన్సర్లు రాకపోతే మేము సభలో డెఫినెట్గా దీని మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. సభా హక్కుల్ని కూడా కాలు రాసినట్టు అవుతుంది. సభను తప్పుదారి పట్టడం కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి నేను లెటర్ రాయడం జరుగుతుంది. కాబట్టి నాకు రేపు సాయంత్రం లోపల ఈ అన్నిటికి సంబంధించి అంచనాలు పెంచినవి కానీ ఎంత ఖర్చు పెట్టారు గతంలో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారని అంకెలతో సహా వివరాలు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఎల్లుండి షార్ట్ డిస్కషన్ ఉంది పరిశ్రమలు భూ కేటాయింపుల మీద. ఆ రోజు కూడా మళ్ళీ దీని మీద క్లియర్గా మేము నిలదీయడం జరుగుద్ది. ఈ అన్ని వివరాలు గత ప్రభుత్వంలో అభివృద్ధి మీద ఎంత ఫోకస్ పెట్టింది, ఈ ప్రభుత్వం అభివృద్ధి మీద ఎంత ఫోకస్ పెట్టింది అనేది కూడా అక్షరాలతో సహా విత్ ఆధారాలతో సహా మీ ముందు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మేము ముందు తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం.